ఎక్స్క్యూజ్ మీ, మీ నంబర్ ఇవ్వను. నువ్వు నాకు సెక్యూరిటీ. నేను అడిగినప్పుడే నువ్వు రావాలి. నేనే కాల్ చేస్తా. సందు దొరికితే అల్లేస్తావు. సందు దొరికితే కదా అల్లటానికి. అది ఇప్పుడు చూడు. బాబురావు కాదు సార్, కుటుంబరావు. సరే బాబురావు. సార్. ఓ మేడమా, ఇక్కడ పార్ట్ టైం టీచర్గా చేస్తున్నారు. దాంతోపాటు బాటనీలో పిహెచ్డి కూడా చేస్తున్నారు. స్ట్రిక్ట్ టీచర్, గుడ్ స్టూడెంట్. ఈ ఏజ్లో చెట్లంట పుట్లంట తిరగాలి కానీ చెట్ల మీద రీసెర్చ్ ఏంటి బంగారం? సార్. ఓకే సార్, చూద్దాం. నీకోసమే ఎదురు చూస్తున్నా. ప్రపంచాన్నే బంతిలా ఆడేసుకుంటున్నారు సార్. ఆర్కెస్ట్రా అయిపోతుంది రావు గారు. హలో, సెక్యూరిటీ ఉన్నాడా? ఉన్నాడు. సెక్యూరిటీ ఏయ్. సార్, మేడం ఫోన్. ఓ హలో. హే సెక్యూరిటీ, ఆ రోమియో యాసిడ్ బాటిల్ పట్టుకుని ఆ స్కూల్ కారిడార్ లోనే ఉన్నాడు. వాడు అక్కడే ఉండమను. వాడు అంతా చూస్తే ఇప్పుడే వస్తున్నాం. కమాన్ బాయ్స్. పోలీసులు. పావల కోడికి ముప్పావల మసాలా పెట్టినట్టు మీ ఓవర్ యాక్షన్ ఏంట్రా? సారీ విద్య, మిస్ అయిపోయాడు. నేను అప్పుడే అనుకున్నా మిస్ అవుతాడని. ఎలా? హౌ? నువ్వు జీప్ ఆపి పరిగెత్తావు చూడు, అప్పుడే డౌట్ కొట్టింది వాడు దొరకడని. సరే, డ్రాప్ చేయనా? ఏం వద్దు, వాడు అలా వెళ్ళాడు కదా, నేను ఇలా వెళ్తా. సందు దొరికితే అల్లేస్తావు. సార్, మీరు సందులోకి ఎప్పుడు వెళ్ళారు సార్? నేను వెళ్ళలా, లాగుతున్నా. సార్, రోమియో దొరికాడు కదా, తప్పించుకొని పారిపోయాడని అబద్ధం ఎందుకు చెప్పారు? ఇప్పుడు చూడు మమ్మా. రే, అమ్మాయి వెంట పడచ్చు, ప్రతి మగాడు చేసే పని అది. ఒక మగ జంతువు కూడా ఆడ జంతువుని ఇంప్రెస్ చేయడానికి నా సంకలనం అవుతుంది కానీ ఎప్పుడు చంపుతాని భయపెట్టదు. భయపెట్టాలి సార్, భయపెట్టకపోతే వీళ్ళు వినరు. ఇది ట్రూ లవ్ లో ఒక భాగమే. కరెక్టే రోయ్, భయపెట్టాలి, లేకపోతే వినరు. థ్యాంక్ యూ సార్, మీకు బాగా అర్థమైంది. లవ్ యూ. రే, పోసేరా వాడి మీద. ఏంటి సార్? యాసిడ్ రా. యాసిడా? పోసేయ్, పోసేయ్. సార్, ఈడేంటి సార్ యాసిడ్ రంగానే పోసుకుంటాడనుకుంటే పోయమంటున్నాడు. ఒకసారి
ఇదిగోండి సార్. ఇచ్చేయి. మీరు పోసేయండి సార్, మీరు పోసేయండి, మీరు పోసేయండి సార్, కాల్ చేయండి. ఇలా తయారయ్యావేంట్రా? ఏంటి సార్ నిజంగా పోస్తారా ఏంటి? సార్ వద్దు సార్, సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, చచ్చిపోతాను సార్. బేకింగ్ సోడాలో గోలీ సోడా కలిపాడు ఈడు. అమ్మా వీడు మహా ముదురులో ఉన్నాడు సార్. వాడి మొబైల్ ఏంటి? విద్యనేమని పెట్టావురా? విద్య మై లవ్. ఏమే విద్య, నీకు 24 అవర్స్ పోలీస్ సెక్యూరిటీ ఉంటుందా? ఈ రోజు నైట్ నీ హాస్టల్కి వచ్చి నీ మీద యాసిడ్ పోస్తా. తప్పు సార్, ఇది నేరం సార్. ఏంట్రా తప్పు? మూకుడు కాలితేనే కదా పులియారు ఉండేది మేము. హలో హే సెక్యూరిటీ, కాలింది సార్. ఓ ఇట్స్ వెరీ ఫాస్ట్. అరుస్తున్నాడు ఏంటో. హలో, రోమియో మెసేజ్ చేశాడు, హాస్టల్ దగ్గరకు వచ్చి యాసిడ్ పోస్తానని. త్వరగా రా. పోలీసులు ఇంత హ్యాండ్సమ్ గా ఎప్పటి నుంచి ఉన్నారే? ఇచ్చి నేను అరెస్ట్ అవ్వడానికి కూడా రెడీ. కుర్రాడు వర్జున్ ఏమోనే. అయ్యో, సార్ వర్జిన్ అంటే ఏంటి సార్? తెలుగు మీడియమా? అవును సార్. చాలా మంచోడు అని అర్థం. అయితే నేను కూడా వర్జినే సార్. నా అంత కాకపోయినా నువ్వు కూడా ఎంతో కొంత వర్జినే అన్నా. షటప్ బట్టులారా. ప్రభు ఎంటర్ ది డ్రాగన్. నా సైడ్ కదా, అటు. ఏ డైరెక్ట్ రూమ్ కే వచ్చేస్తావా? యా. ఇది లేడీస్ హాస్టల్, కనిపించట్లేదా? అవునా, నిజమా? నువ్వెవరు? సెక్యూరిటీ. మరెక్కడుండాలి? గేట్ దగ్గర. ఉమ్, ఉమ్. ఆయన బయట ఉంటే దోమలు కొడతాయేమో. పాపం గోక్కోవాలి. లోపలికొస్తే నువ్వు గోకుతావు కదే. అది కాదే లోపల. పదండి, అయ్యో పద. ప్రభు ఇది ఎవరితో మీద మీదకి వస్తుంది. ఏయ్ నిద్రపోకు. ఇంత చూశాక నిద్ర ఎలా పడుతుంది? సంత దొరికితే చాలు అల్లేస్తాడు. మూకుడు ఎక్కువ గాలినట్టుంది. పులిహోర మాడిపోయింది. సార్ మనం ఇంత వర్జిన్ గా ఉంటే మేడం ఏంటి సార్ అస్సలు వర్జిన్ గా లేదు. ఒరేయ్, అసలు వజ్జికి అర్థం తెలుసారా నీకు? ఏం చేస్తున్నారు? అమ్మా మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. సార్ ఇక్కడే రౌండ్లు కొడుతుంటాడు. ఒరే బట్టు, ప్రభు వాళ్ళని లోపలికి పంపిస్తే నీకు చాలా సంతోషంగా ఉంది కదా. ఒక 5 నిమిషాల్లో నేను తన రూమ్ లో ఉంటే నీకేమైనా అభ్యంతరమా? ఇంపాసిబుల్. ఒక మహానుభావుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఇంపాసిబుల్ ఇస్త్రాకులు కట్ట. ఆ? బేకింగ్ సోడా విత్ గోలీ సోడా. సారా, యాసిడ్, రన్! ఏయ్, ఏం చేస్తున్నావు? దోమలు కొట్టుకుంటున్నా. వాడు రూమ్ లోకి యాసిడ్ విసిరాడు. నువ్వు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? నేనెవరు? సెక్యూరిటీ ఎక్కడుండాలి? గేట్ దగ్గర. అందుకే చెప్పా, దగ్గరుంటే కంటికి రెప్పలా చూసుకుంటానని. రమ్మని చెప్పవే. రా. బట్టు ప్రభు ఏమంటుందిరా? మిమ్మల్ని లోపలికి రమ్మంటుంది ప్రభు. ఆ? మూర్ఖులారా, మూకుడు మాటలేదురా. వెన్ టైగర్ కుక్స్ ది టైగర్ రైస్ ఇట్ విల్ బి ఆల్వేస్ నైస్. వాడికి అర్థం కాలేదు, చెప్పు. ఏం పర్లేదండి, తగ్గిపోతుంది. ఈ మందు తీసుకుంటే పాపకి జ్వరం తగ్గిపోతుందా అమ్మా? ఇంత ఆలస్యం ఎందుకు చేశారు? రాత్రే వచ్చామమ్మా, గురువుగారు లేరని చెప్పారు. మీకు తెలీదా? గురువుగారు సూర్యాస్తమయం తర్వాత ఎవరిని కలవరు, వైద్యం కూడా చేయరు. ఎందుకు? సూర్యాస్తమయం తర్వాత మొక్కల్ని కోయటం మహాపాపం. ఏం పర్లేదు, ఇది తీసుకో, తగ్గిపోతుంది. తాగు.
గురూజీ అరుదైన మొక్క, అద్భుతమైన ఔషధ గుణాలుంటాయి. ఈ మొక్కని ఉపయోగించి చాలా మంది ప్రాణాలు కాపాడొచ్చు. వైద్యో నారాయణో హరి, సర్వే జనా సుఖినో భవంతు. మేమింత సుఖంగా ఉన్నామంటే కారణం మీరే గురుగారు. ఎన్నో ఏళ్లుగా ఎన్నో హాస్పిటల్స్ తిరిగి లక్షలు ఖర్చు పెట్టినా మా పాప జబ్బు నయం కాలేదు. మీ వైద్యంతో మా పాప కోలుకుంది. మీరు మాకు దేవుళ్ళలాంటి వారు. ఇది నా గొప్పతనం కాదు, ఈ నేల గొప్పతనం. ఈ భరత భూమిలో మృత్యువుని సైతం జయించే సంజీవిని పుట్టింది. మనకొచ్చే రోగానికి ఔషధం దొరకదా? గురుగారు, హిమాలయాల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్కలుంటాయంటారు. మీరు అక్కడి నుంచే తెస్తారా? హిమాలయాల్లో మాత్రమే కాదు, మీరు నిలబడ్డ ఈ గడ్డ కూడా అద్భుతమైనదే. సప్త చిరంజీవుల్లో ఒకడు పరశురాముడు. ఆ పరశురాముడు కొలువైన నేల ఇది. ఇక్కడ మొలిచే మొక్కలకి అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఏ రోగాన్నైనా సరే హరించగలిగే శక్తి ఉంది. దృఢమైన సంకల్పంతో ప్రయత్నిస్తే ఇక్కడ సంజీవని దొరికినా దొరకచ్చు. నిజమా గురు